హాస్టలర్స్ మాత్రం క్రేజీ రిలేట్ అవుతారు. ఒకవేళ నువ్వు హాస్టల్ అయితే లాస్ట్ వరకు చూడు, మస్తు మజా వస్తుంది. ఒక్కొక్కరికి ఎంత బద్ధకం అయిపోతుంది అంటే లిటరలీ స్నానాలు 3-4 రోజులకు ఒకసారి చేస్తారు. సరే స్నానం ది పక్కన పెట్టు, ఎవడన్నా ఒక షర్ట్ ప్యాంట్ మంచిగా వేసుకొని ఒక రోజు మొత్తం తిరిగి హ్యాంగర్ కి పెట్టేసిండనుకో, దానికి పిండుడు ఉండదు. దానికి ఇంకోటి వేసుకుంటాడు, ఇంకోటి వేసుకుందాని ఇంకొకటి వేసుకుంటాడు. అట్లా 3-4 వేసుకుంటారు, తర్వాత వాషింగ్ ఇస్తారు. అంత బద్ధకం అవుతుంది కొడుకులకు. నార్మల్ గా అప్పుడప్పుడు 2-3 రోజులు హాలిడేస్ వస్తాయి కదా రెగ్యులర్ గా, అప్పుడు నిద్ర పోనీకి అని చెప్పి టిఫిన్లు చేయనీకే పోరు లిటరలీ. ఇంకొంతమంది ఉంటారు హాస్టల్లో కొడుకులకు ధమాకులు గుద్దలు ఉంటాయేమో, నాకు అర్థం కాదు. కానీ ఏం చేస్తారు ఈ కొడుకులు, హాస్టల్ ఫీ మొత్తం కడతారు కానీ ఒక్క రోజు కూడా మెస్ లో తినరు, లంచ్ చేయరు, టిఫిన్ చేయరు, డిన్నర్ చేయరు, ఏది చేయరు, మొత్తం బయటనే తింటారు. నీ అవ్వ నాకు అర్థం కాదు. ప్రతి రూమ్ లో కూడా ఉంటాడు, లంచ్ కొడుకుంది, వానికి పని మొడ ఏముండదు. వాడు ఎక్కడ లేని పూర్లతో పులిగోర కలుపుతూనే ఉంటాడు. మాకేడు వాడు తినేటప్పుడు పులిగోర, నడిచేటప్పుడు పులిగోర, పండుకున్న పులిగోర. రే 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 ఈయన గోసాకు సిగ్గుండాలరా. కొంతమంది వాళ్ళ జాదుగాలు ఉంటారు. ఈ కొడుకులు ఏం చేస్తారు, మనకు నార్మల్ గా హాస్టల్లో ఉంటే వీక్లీ 1-2 చికెన్ ఏదో ఒకటి సంథింగ్ పెడతారు కదా, స్పెషల్ గుడ్డునో చికెన్ ఏదో ఒకటి. ఏం చేస్తారంటే లాస్ట్ పోతారు. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మిగిలిందనుకో మొత్తం తినేయండి అని చెప్పి వేసేస్తారు కదా, అప్పుడు దెంగి తిండికి పోవచ్చు అని చెప్పి లాస్ట్ పోయి తింటారు. ఐకి వీళ్ళకు 1000+ ఉంటుంది. వీళ్ళకు ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. హాస్టల్ ఫుడ్ తిని ఎట్లా పిచ్చి దెంగేస్తుంది. ఈ కొడుకులు ఏం చేస్తారు అనుకుంటున్నావు, ఇక డే స్కాలర్స్ ఉంటారు కదా, వాళ్ళ టిఫిన్ బాక్స్ తీసుకొని దెంగి తింటారు. ఆ డే స్కాలర్లు పాపం ఏం తినకుండా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతారు. సూపర్ గా ఉందండి. కానీ ఒక్క పాయింట్ దగ్గర హాస్టలర్స్ ఒప్పుకుంటారా భయ్ నేను, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి నార్మల్ గా పాకెట్ మనీ ఎంతో ఒక 1000 రూపాయలు 1200 ఎంతో నెల ఖర్చులు అని చెప్పి వాళ్ళ ఇంట్లో పంపిస్తారు. ఈ కొడుకులు ఏం చేస్తారు, 2-3 రోజులకు మొత్తం ఖర్చు పెట్టేస్తారు. ఇక మిగతా 25-26 డేస్ ఒక్క రూపాయి లేకుండా మాత్రం సర్వైవ్ చేస్తారు. చూసినావా, హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకు నిజంగా.